మన్నటికి మొన్న జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగినటువంటి ఒక సందర్భంలో సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని భగ్నపరుస్తూ సికింద్రాబాద్ ను మల్కాజిగిరిలో మెర్జ్ చేసి సికింద్రాబాద్ చరిత్రను కాలరాయాలని చెప్పని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో నిరసనగా సికింద్రాబాద్ సంబంధించిన ప్రజలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో ప్రజల యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా వారు ఒక మాట అన్నారు. సికింద్రాబాద్ ను ఒకవేళ ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే, అస్తిత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేస్తే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కూడా ముక్కలైపోతావని చెప్పని ఆయన ఒక మాట అన్నాడు. అంత మాత్రం చేత తెలంగాణ పోలీసులు తగుదునమ్మా అని చెప్పని పోటీపడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీరు కేసు పెట్టాల్సిన ఔచిత్యం ఉంటే పెట్టండి కాక. వీ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, వీ విల్ ఫైట్ ఇన్ డెమోక్రాటిక్ మేనర్. బట్ ఏ చట్టం అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వర్తిస్తుందో ఆ చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నోరిప్పితే పరిపాలన చేయవయ్యా అని చెప్పని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నోరిప్పితే కేసీఆర్ గారి పైన దూషణ, నోరిప్పితే బీఆర్ఎస్ పార్టీ పైన దూషణ. ఇవాళ పరాకాష్ఠగా బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుందా చేయదా? డీజీపీ శివధర్ గారు గాని, పోలీస్ కమిషనర్ గారు గాని, లేకపోతే తెలంగాణ పోలీసులు గాని దయచేసి కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంటుందా లేకపోతే అనుమల రాజ్యాంగం అమలులో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.